హాయ్ వెల్కమ్ టు డ్యూ న్యూస్ క్రైమ్ అలర్ట్. ఒక ఐడియా జీవితాన్నే మార్చివేస్తుంది అంటారు. అలాగే ఒక రాంగ్ డెసిషన్ ఇన్నోసెంట్ పీపుల్ జీవితాల్ని తారుమారు చేసేస్తుంది. క్రైమ్ స్టోరీలో పద్మ అలాగే రామగిరి మహేందర్ ఈ రెండు క్యారెక్టర్ల చుట్టే ప్రధానంగా ఈ స్టోరీ అంతా తిరుగుతుంది. పద్మ ఎవరు, రామగిరి మహేందరు ఎవరు, వీళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏమిటి, ఈ కథ ఎలా ముగిసింది, అమాయకులు ఎవరు బలయ్యారు అనే చాలా అంశాలు ఈ స్టోరీలో ఉన్నాయి. ఎందుకంటే ఇది వాస్తవ సంఘటన. మంచిర్యాల జిల్లాలో చెన్నూరు రూరల్ ఇదిలో కమ్మరపల్లి గ్రామంలో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ ఇది. మరి పద్మ అక్కడ మొగిలి సుగుణక్క ఓదేలు దంపతుల కుమార్తె. ఆమెను 12 సంవత్సరాల క్రితం ఆ దగ్గరలోనే ఉన్న పొన్నారం అనే గ్రామానికి చెందిన బట్టే శేఖర్కి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళకిద్దరు సంతానం కలిగారు, 2 ఆడబిడ్డలు. మరి హాయిగా సాగిపోతున్న వాళ్ళ జీవితంలోకి ఈ రామగిరి మహేందరు ఎంటర్ అయ్యాడు. ఎట్లా ఎంటర్ అయ్యాడు అంటే, అక్కడ మనం చూస్తుంటాం కదా, గ్రామాల్లో హార్వెస్ట్ వెహికల్ ఉంటుంది, పంట పొలాలు పంటను కోసే వెహికల్స్. హార్వెస్టర్ డ్రైవర్గా అక్కడ అతను రామగిరి మహేందర్ అనే ఎంటర్ అయ్యాడు ఆ ఊరికి. ఏది పొన్నారం పద్మ బట్టే శేఖర్ దంపతుల గ్రామానికి ఈ రామగిరి మహేందరు ఎంటర్ అయ్యాడు ఆ వెహికల్ డ్రైవర్గా. జనరల్గా గ్రామాల్లో పంటలన్నీ అయిపోయే వరకు ఈ హార్వెస్టర్తోనే ఒక ఊర్లో వాళ్ళు ఉంటారు. అక్కడి నుంచే ప్రతిరోజు వాళ్ళకి వెళ్ళి కట్ చేయటం అనేది ఉంటుంది. ఈ పరిణామంలో ఈ రామగిరి పద్మకి ఈ హార్వెస్టర్ డ్రైవర్ అయినటువంటి మహేందర్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఎక్కడి వరకు వెళ్ళిందంటే, అది ఇద్దరి మధ్య అక్రమ సంబంధం వరకు వెళ్ళింది. అది అంతటితో ఆగిందా అంటే ఆగలేదు. మరి ఎక్కడి వరకు వెళ్ళింది అంటే, వీరిద్దరూ 4 ఏళ్ల పాటు ఆ సంబంధం కొనసాగింది. తర్వాత లాస్ట్ ఇయర్ అంటే 2023లో 4 నెలల క్రితం పద్మ తన ప్రియుడు మహేందర్తో కలిసి భర్తని, తన అత్తగారింటిని, పిల్లల్ని వదిలేసి అతనితో పాటు లేచి వెళ్ళిపోయి ఒక 4 నెలల పాటు వాళ్ళు మరి ప్రియుడు ప్రియురాలు బయట కలిసి ఉన్నారు. వాళ్ళ మరి బయటికి వెళ్ళిపోవడం అంటే కేవలం అక్కడ శారీరక ఆనందమే మనకి కనపడతా ఉంది పద్మ తీసుకున్నటువంటి నిర్ణయంలో. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య కూడా పద్మకి తన ప్రియుడితో కూడా గొడవలు వచ్చి చివరికి ఇంటికి వచ్చేసింది. అయితే భర్త ఏం చేశాడు, పద్మ భర్త బట్టే శేఖర్ భార్య కనిపించకుండా పోయిందని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. చేస్తే పోలీసులు వెతకటం జరుగుతుంది ఒకవైపు. ఇంకొక వైపు ఈ పద్మకి తన ప్రియుడైన రామగిరి మహేందర్తో బయటికి వెళ్ళిన తర్వాత, ఇద్దరు ఇల్లు విడిచి పారిపోయిన తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి మళ్ళీ ఆమె ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత పెద్దల్లో పంచాయతీలు చేశారు. ఎంత చేసినా ఏం చేసినా పద్మ నేను నా భర్తతో ఉండను అని తెగేసి చెప్పి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది, తన తల్లిగారింటికి తల్లిదండ్రులు పుట్టింటికి వెళ్ళిపోయింది. అంటే పుట్టిల్లు అంటే కమ్మరపల్లికి వెళ్ళింది. కమ్మరపల్లికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుంది. ఇక్కడ ప్రియుడితోనూ సఖ్యత లేదు. ప్రియుడితో 4 నెలలు బయట హాయిగా మరి శారీరకమైనటువంటి ఈ ప్రేమ అనాలా, ఇదనాలా, ఏదన్నా అనుకోవచ్చు. అక్కడ ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చి ఇక్కడ ఉంటుంది, భర్తని బిడ్డల్ని వదిలేసి. అట్లా తన జీవితం మరి తల్లిదండ్రులు తప్పదు కాబట్టి మరి ఎంత చేసినా ఏది చేసినా భరించారని అనుకోవాలి. అలా ఉంటుంటే మరి ప్రియుడు ఆమెను ఎందుకు వదులుకుంటాడు? ప్రియుడు రామగిరి మహేందరు ఆమె పుట్టింటికి వెళ్ళి పద్మని నువ్వు నాతో రావాలి అని వేధిస్తూ ఉంటే చివరికి
ఈ వేధింపులు భరించలేక పద్మ తన ప్రియుడైనటువంటి రామగిరి మహేందర్ని అంతం చెయ్యాలి, అతన్ని అంతం చేస్తేనే నాకు మనశ్శాంతి, ప్రశాంతి, శాంతి అన్నట్లుగా తను నిర్ణయం తీసుకోవటం జరిగింది. మరి తను ప్రియుణ్ణి చంపాలి అంటే అంత తేలికగా ఒక్క ఆడమనిషి ఎట్లా చంపగలుగుతుంది? సో తన తీసుకున్న నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి అమాయకులైన తన తల్లిదండ్రులు, అలాగే అమాయకుడైనటువంటి తన భర్త బట్టే శేఖర్ని ఈ తన ప్లాన్లో భాగంగా, తన ప్రియుణ్ణి అంతం చేసే ఇదిలో భాగంగా ఇన్వాల్వ్ చేసింది. ఎట్లా? భర్తకు ఫోన్ చేసి, ఎందుకంటే ఆమె అంత ఇది చేసినా కూడా బట్టే శేఖర్ అంటే పద్మ భర్త ఆమెని ఇష్టపడుతూనే ఉండడం అనేది నిజంగా అతను ఎంత అమాయకుడో, లేదంటే మరి ఎంత నిజాయితీవంతుడో, ఎంత మంచివాడో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సాధారణంగా ఇల్లు విడిచి పరపురుషుడితో వెళ్ళిపోయినటువంటి మహిళని మళ్ళీ ఇంట్లోకి ఆహ్వానించడం అంటే అది అంత తేలికైనటువంటి వ్యవహారం కాదు. వాస్తవ జీవితంలో నరికి పడేస్తారు. వాస్తవాలు మాట్లాడుకుంటే చాలా చోట్ల జరిగేది అదే. అది చేసేది తప్పైనప్పుడు, అంటే ఈ సమాజంలో కొన్ని విషయాల్లో పురుషులకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి, స్త్రీలకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. భారతీయ సమాజంలో పెళ్ళైనటువంటి మహిళ మరి తన కుటుంబాన్ని, తన భర్తని, మొత్తం తన యొక్క వ్యక్తిగత నైతిక ప్రవర్తన మీద కూడా ఇదంతా ఆధారపడి ఉంటుంది. అది ఎంతవరకు అంటే పురుషుడికి వర్తించవా, మహిళకు మాత్రమే వర్తిస్తాయా అనేవి సెకండరీ, సంభాషణలో సెకండరీ కిందకు వస్తాయి. కానీ రియల్ లైఫ్లో భర్త మగవాడికి కొన్ని మినహాయింపులు ఇచ్చింది ఈ సమాజం, మనది పితృస్వామిక వ్యవస్థ కాబట్టి. సరే, మొత్తం మీద పద్మ తన దారుణమైన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తండ్రి అయినటువంటి ఓదేల్ని, మళ్ళీ అలాగే తల్లి అయినటువంటి సుగుణక్కని ఇద్దరిని ఇన్వాల్వ్ చేసింది. అలాగే భర్తను కూడా ఫోన్ చేసి పిలిపించి, వాడు నన్ను ఇట్లా హింస పెడతా ఉన్నాడు, వాడిని చంపేద్దాము అని చెప్పి వాళ్ళకంతా ప్లాన్ చేసి తెలివిగా ఏం చేసింది, ఆడవాళ్ళు ప్రయోగించే ఇట్లా వ్యామోహంలో, పరస్త్రీ వ్యామోహంలో ఉన్న పురుషులకి మనకు ఈ మధ్య మనం చూసాం. సింగోటం రాము విషయంలో కూడా బీజేపీ నాయకుడు మరి అతన్ని అంతమొందించిన ప్రణాళికలో కూడా ఒక మహిళని ఎరవేసి, అతనికి ఇష్టమైన మహిళని ఎరవేసి ఆమె రమ్మంటుందని చెప్పి ఫోన్లు చేపించి హనీ ట్రాపింగ్ చేసి అతన్ని హతమార్చిన సంఘటన మనం మర్చిపోలేదు. అది మరొక ముందే అటువంటిదే పద్మ కూడా తన ప్రణాళికలో భాగంగా వాళ్ళని రెడీ చేసి, తన తండ్రిని అలాగే తన భర్తని రెడీ చేసి ఒకరోజు రాత్రి, అంటే మొన్న ఈ మధ్య జస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్, తన ప్రియుడైనటువంటి మహేందర్ని ఇంట్లో ఎవరూ లేరు, అందరూ ఊరికి వెళ్ళారు, నువ్వు రా, మన ఇద్దరం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అతన్ని పిలిచింది. మరి ఇద్దరూ విడిపోయి వచ్చారు, ఆమె ఇక్కడ ఉంటుంది కదా, ఇక పిలవనే పిలిచింది. మళ్ళీ నా మీద ప్రేమ పొంగుకొచ్చినట్లుందని చెప్పి మహేందర్ ఇక వెనక ముందు ఏమీ ఆలోచించకుండా, మరి పెళ్ళైన వివాహితతో అతను అక్రమ సంబంధాన్ని కలిగి ఉండడమే నైతికంగా తప్పే కదా. వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? సో ఇతను రెండో ఆలోచన లేకుండా తన స్నేహితులు ఇద్దరిని వెంటబెట్టుకుని, సాయిరాజు అనే అతను, అలాగే ఇంకొక అతని పేరు కూడా శేఖరే, అంటే పద్మ భర్త పేరే యాదృచ్ఛికంగా ఇతని స్నేహితుల్లో ఒకటి పేరు కూడా కావటం, రాత్రి 11 గంటల ఆ సమయంలో మరి ఇంట్లోకి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని బయట పెట్టి ఇతను లోపలికి వెళ్ళడం జరిగింది. అప్పటికే పద్మ చాలా అంత ప్రణాళిక వేసుకుని డోర్ దిగానే మరి భర్త ఒకవైపు, అలాగే తన తండ్రి మరొక వైపు కర్రలు పట్టుకొని, దుడ్డు కర్రలు, చేతిలో కారం పొడి పట్టుకొని రెడీగా ఉన్నారు. అతను లోపలికి రాగానే వీళ్ళిద్దరూ కారం చల్లి, ఎవరు పద్మ తండ్రి అలాగే పద్మ భర్త, అతన్ని దుడ్డు కర్రలతో చావబాతుంటే అప్పుడు ఆ అరుపులకి తన స్నేహితులు రెస్పాండ్ అయ్యి ఏదో జరుగుతుంది ప్రమాదం అని గ్రహించి వాళ్ళు వెంటనే రామగిరి మహేందర్ అంటే పద్మ ప్రియుడు ఎవరైతే ఇప్పుడు ఇక్కడ వచ్చి దుడ్డు కర్రలు దాటికి బలై చచ్చిపోయాడో
వాళ్ళ అన్నకి సమాచారం ఇచ్చారు. వెంటనే అతను పోలీసులకి సమాచారం ఇవ్వడంతో అప్పటికే ఇతను చంపేశారు. అతన్ని గోను సంచిలో చుట్టుకొని ఎడ్ల బండిలో తీసుకెళ్ళి ఆ దగ్గరలో ఉన్న అడవిలో అతన్ని దహనం చేసి, అంటే పెట్రోల్ పోసో మరి కట్టెలేసో అతన్ని కాలబెడుతున్నారు. కాలబెట్టడం కూడా అయిపోయింది. ఈలోపు పోలీసులు వచ్చారు. ఈలోపు వాళ్ళు ఎవరు, పద్మ అండ్ టీం, తనకి సంబంధం లేని వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసింది కదా, వాళ్ళు మొత్తం చెన్నూరు బస్ స్టాండ్కి, ఊరు వదిలి పారిపోవడానికి సిద్ధం అవుతున్నారు. ఈ పద్మ తల్లి, తండ్రి, ఆమె భర్త చెన్నూరు బస్ స్టాండ్లో ఉన్నారు. పోలీసులు వెళ్ళడం, అక్కడికి వెళ్ళి ఆ డెడ్ బాడీ ఇదిని వాళ్ళు ఏసీపీ, డీసీపీ, సిఐలు వెళ్ళి మరి ఆ డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకొని పోస్ట్ మార్టానికి అక్కడ చెన్నూరు సామాజిక సేవా ఆసుపత్రుల్లో ఇవ్వడం జరిగింది. చివరికి ఏమైంది, విషాదమైంది. పద్మ చేసినటువంటి, వివాహిత అయినటువంటి పద్మ చేసిన ఒక్క పొరపాటుతో ఇద్దరు సంతానం, ఆడబిడ్డలు, భర్త చాలా మంచోడని అర్థమవుతా ఉంది, అమాయకుడు అని అర్థమవుతుంది. ఎందుకంటే తను మరి 5 ఏళ్ల క్రితమే వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడిందనేది మనకు తెలుస్తూ ఉంది. 4 నెలల క్రితం తను ఇక అతనితో ఏకంగా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం, మరి మళ్ళీ పంచాయతీ చేసిన నేను ఉండననడం, చివరికి అతనితో విభేదాలు వచ్చి అతన్నే అంతం చేయాలని చెప్పి పద్మ తీసుకున్నటువంటి ఆ నిర్ణయంలో అసలు ఏ విధంగానూ సంబంధం లేనటువంటి, అమాయకులైనటువంటి, జన్మనిచ్చిన తన తల్లిదండ్రులు, అలాగే మరి తన జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన భర్తని ఈ మర్డర్ కేసులో వాళ్ళు ఇరికించింది, వాళ్ళు జైలు పాలు అయ్యారు. ఈ చివరికి బలైంది ఎవరు అంటే పద్మ ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు సంతానం, చిన్నపిల్లలు. వాళ్ళకి తల్లిదండ్రులు ఇప్పుడు జైలు పాలయ్యారు. రేపొద్దున వీళ్ళ పైన ఇప్పటి నుంచి వాళ్ళు అనాథలయ్యారు. వాళ్ళు చూసుకునేది ఎవరు? వాళ్ళు ఎక్కడన్నా అనాథ శరణాలయంలో చేరినా, బడికి వెళ్తే వాళ్ళ మీద ఉండేటువంటి చుట్టుపక్కల సమాజం వాళ్ళ పట్ల ఏ విధంగా స్పందిస్తారు? ఇదంతా మనకి తెలుసు కదా, ఎంత దారుణంగా ఉంటుందో. ఒక చిన్న సమస్య వచ్చిందంటేనే, ఏదన్నా ఒక చిన్న కేసు సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళొస్తేనే మన సమాజంలో ఏదో తప్పు చేశారంట, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చారంట అని ఒక సోషల్ స్టిగ్మాతో మనం ఉంటున్నాం. ఇటువంటి సమాజంలో మరి తల్లి చేసిన తప్పుకి ఒక పరపుజుడితో వెళ్ళిపోయి మరి 4-5 నెలలు బయట ఉండి వచ్చి ఇట్లా అంతా ఒక దారుణమైన సిచ్యువేషన్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి, నైతికంగాను, సామాజికంగాను, ఆర్థికంగాను అన్ని విధాల పతనం ఆ కుటుంబానికి కలిగేలాగా పద్మ చేసినటువంటి పరిస్థితితో దాపురించింది. పిల్లలు అనాథలయ్యారు. కాబట్టి పారా హుషార్. ఇటువంటి ఇలా అనైతికమైనటువంటి ఇది గినక తెగిస్తే ఇంతకంటే దారుణంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. పెళ్ళి, ఈ సంబంధాలు ఉంటేనే సమాజంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి అనేది మనకి ఈ పద్మ క్రైమ్ కథ తెలియజేస్తున్నటువంటి నీతి. సో చివరికి ఇప్పుడు బలైపోయింది ఎవరు? ఇద్దరు ఆడపిల్లలు. ఎంత విషాదమో కదా. ఇది పద్మ రామగిరి మహేందర్ల మరి అక్రమ సంబంధపు క్రైమ్ కథ. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. బీ అలర్ట్. సైనింగ్ ఆఫ్ యువర్స్ వెంకట్.